శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి ఇది సాధారణ వీడియో కాదు. ఇది వినోదం కోసం చెప్పే మాటలు కాదు. ఇది 100% నిజమైన జ్యోతిష్య విశ్లేషణ. ఒక మనిషి జీవితం పూర్తిగా మారిపోతుందా? లేదా మారితే ఎప్పుడు మారుతుంది? ఆ మార్పు ఎటువంటి సంకేతాలతో మొదలవుతుంది? ఇవన్నీ ఈ వీడియోలో ఇప్పుడు స్పష్టంగా చెప్పబోతున్నాం. ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమంది రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి. ఇది కనిపించిన వాళ్ళు మాత్రం దాన్ని యాదృచ్ఛికంగా తీసుకోకండి. ముఖ్యంగా ఈ వీడియో మేషరాశి వారికే. మేషరాశి వారు ఈ మాటలు మీకోసమే చెప్పబడుతున్నాయి. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న సమయం, మీరు కూర్చున్న స్థలం, మీ మనసులో ఉన్న ఆలోచనలు ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఈ వీడియో మీకు కనిపించడానికి ఖచ్చితమైన కారణము ఉంది. రాబోయే 4 రోజుల్లో అంటే మార్చి 13, 14, 15, 16 ఈ తేదీలలో మీ విధిలో ఒక పెద్ద మలుపు రాబోతుంది. మీరు గతంలో ఎంత బాధపడ్డారో, ఎంత మౌనంగా భరించారో ఎవరికీ చెప్పుకోలేము. నొప్పి ఎంత ఉందో అన్ని గ్రహాలు గమనించాయి. ఇప్పుడు ఆ పరీక్ష ముగిసింది. కానీ ఒక ముఖ్యమైన విషయం, ఈ వీడియోని చూస్తున్న సమయంలో దయచేసి తొందరపడకండి. ఎక్కడైనా ప్రశాంతమైన చోట కూర్చోండి. మీ మనసును పూర్తిగా ఈ మాటల మీద పెట్టండి. ఎందుకంటే ఇందులో చెప్పే విషయాలు మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉన్నాయి. ఈ వీడియోను స్కిప్ చేస్తే మీరు ఒక సంకేతాన్ని మిస్ అవుతారు. చివరి వరకు వినగలిగితే మీరు ఒక నిర్ణయానికి వస్తారు. అలాగే మేషరాశి వారికి ఉన్న మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు ఒక మాట మాత్రమే గుర్తుంచుకోండి. ఈ వీడియో చివరిలో చెప్పే విషయం మీ జీవితానికి చాలా కీలకం. మార్చి 12 నుండి మీ జీవితంలో మీ జన్మ నక్షత్రంపై ఉన్న భారమైన ప్రభావం తొలగిపోతుంది. మంగళ గ్రహం మీ రాశిలో బలంగా నిలుస్తుంది. దీని అర్థం ఏమిటంటే ఇంతకాలం మీకు అడ్డుగా నిలిచిన శక్తి బలహీనపడుతుంది. ఇంతకాలం మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు నిశ్శబ్దమవుతారు. మీ మీద నమ్మకం లేని వాళ్ళే మీ దగ్గరకు రావాల్సి వస్తుంది. విధి తిరగడం అంటే ఒక్కసారిగా లక్కీగా మారటం కాదు. మీరు భరించిన ప్రతి నొప్పికి సమాధానం రావటం. మీరు ఓడిపోయినట్లు అనుకున్న ప్రతి క్షణం నిజానికి మీరు తయారవుతున్న క్షణం. ఇప్పుడు ఆ తయారీ పూర్తయింది. మీకు ఒక తుఫాన్ లాంటి వార్త అంటే ఏమిటి? ఎందుకు మీరు షాక్ అవుతారు? తుఫాను అంటే నాశనం కాదు. తుఫాను అంటే శుభ్రత, నిలిచిపోయిన గాలిని తొలివేసే శక్తి. మేషరాశి వారి జీవితంలోకి రాబోతున్న వార్త మీ ఊహకు అందని స్థాయిలో ఉంటుంది. మీరు ఊహించని మార్గం కాదు. మీరు ఆశించిన రూపం కాదు. కానీ అది మీ జీవితానికి అవసరమైనది. ఈ వార్త విన్న క్షణంలో మీ చేతులు కంపిస్తాయి. మీ గొంతు ఆగిపోతుంది. మీ మనసులో ఒక్కసారిగా గతం మొత్తం తిరుగుతుంది. ఇది మంచి వార్తలా లేదా భయపడాలా అనే సందేహం మీకు వస్తుంది. కానీ కొన్ని గంటల తర్వాత లేదా కొన్ని రోజుల్లో మీకు అర్థమవుతుంది, ఇది జరగకపోతే నేను ఇంతకాలం తప్పుదారిలోనే ఉండేవాడిని అని. ఈ వార్త ఒక వ్యక్తి ద్వారా రావచ్చు, ఒక ఫోన్ కాల్ ద్వారా రావచ్చు, ఒక మెసేజ్ ద్వారా రావచ్చు. కొంతమందికి పాతగా మూసివేసిన తలుపు ఒక్కసారిగా తెరుచుకుంటుంది. కొంతమందికి ఇప్పటి వరకు ఎదురు చూడని అవకాశం కనిపిస్తుంది. ఈ వార్త మీ జీవితాన్ని 2 భాగాలుగా చేస్తుంది. ముందు జీవితం, తర్వాత జీవితం. ఇదే తుఫాను ప్రభావం. ఇది భయం కాదు, సంకేతం. ఇటీవల మేషరాశి వారికి ఇంట్లో ఒక విచిత్రమైన మార్పు మొదలైంది. మీరు ఒంటరిగా ఉన్నా ఎవరో ఉన్నట్లు అనిపించడం, నిద్రలో అర్థం లేని కలలు లేదా స్పష్టంగా గుర్తుండిపోయే కలలు, ఇంట్లో ఒక మూల నుంచి ఇంకో మూలకి నడిచినట్టు భావన. ఇవన్నీ మీ ఊహలు కావు. ఇది నెగిటివ్ శక్తి కూడా కాదు. ఇది మీపై కన్నేసిన దైవశక్తి. మీరు అనుకుంటున్నారేమో, నా ఇంట్లో ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఎందుకంటే మీ ఇంట్లో ఒక మార్పు జరగబోతుంది. శుభం జరగబోయే ముందు శక్తులు కదలికలోకి వస్తాయి. ఇంతకాలం మీ బాధను గమనించిన శక్తి ఇప్పుడు మీకు సహాయం చేయడానికి సిద్ధమైంది. ఈ శక్తి మీ ఇంట్లో నెగిటివిటీని తొలగిస్తుంది. మీ మీద ఉన్న చెడు దృష్టిని తుడిచివేస్తుంది. అందుకే కొన్ని పాత వస్తువులు పగిలిపోతాయి. కొన్ని పాత సంబంధాలు తెగిపోతాయి. కొన్ని పాత అలవాట్లు వదిలిపోతాయి. ఇది నష్టం కాదు, ఇది శుద్ధి. ఈ సమయంలో భయపడకండి, ఎదురు పడకండి, నిశ్శబ్దంగా గమనించండి. మీ జీవితంలో ఏది బయటకు పోతుందో,
ఎందుకంటే పోయేది అడ్డంకి. ఇక ఎం అక్షరంతో మీ జీవితంలో యాదృచ్ఛికం కాదు. ఈ వ్యక్తి మీ గతానికి లింక్ అయిన వాడు లేదా మీ భవిష్యత్తుకు ద్వారం. ఈ వ్యక్తి గురించి మీరు మొదట నమ్మరు లేదా పట్టించుకోరు, కానీ అతని మాట మీ గుండెల్లో ఒక గాయం తాకుతుంది. ఎందుకంటే అతను చెప్పేది నిజం. ఈ వ్యక్తి మీకు సలహా ఇవ్వడు, మీ తప్పును చూపించడు, కేవలం ఒక విషయం చెబుతాడు: మీరు ఇప్పటి వరకు చూసిన దారి తప్పు అని. కొంతమందికి ఈ వ్యక్తి వల్ల ఒక నిజం బయటపడుతుంది, కొంతమందికి ఈ వ్యక్తి వల్ల ఒక అబద్ధం కూలిపోతుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ అతను వచ్చిన పని మీ జీవితాన్ని మలుపు తిప్పడం. ఆ తర్వాత అతను మీ జీవితం మారిపోతుంది. మీ ఇంట్లో అడుగు పెట్టబోయే వ్యక్తి ఎందుకు ఇప్పుడే వస్తున్నాడు? ఈ వ్యక్తి మీరు ఊహించిన సమయంలో మీ ఇంట్లో అడుగు పెడతాడు. అతని రాక ప్లాన్ చేసినది కాదు, అనుకోకుండా వచ్చినట్టే ఉంటుంది, కానీ అతను రావటానికి ఖచ్చితమైన కారణము ఉంది. ఈ వ్యక్తి మీ కుటుంబానికి సంబంధించిన లేదా మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక విషయం చెప్పడానికి వస్తాడు. ఆ విషయం విన్న క్షణం మీరు మౌనంగా మారిపోతారు. ఎందుకంటే అది మీరు ఎప్పుడో అనుకున్నది కానీ నిజం అవుతున్నదని అనుకోని విషయం. ఈ వ్యక్తి చెప్పే మాట మీ నిర్ణయాన్ని మార్చేస్తుంది, మీ దిశను మార్చేస్తుంది. అందుకే అతను ఇప్పుడే వచ్చాడు. ఇంకా ఆలస్యమైతే మీరు తప్పుదారిలో ముందుకు వెళ్ళిపోయేవారు. అతని రాక మీకు రక్షణ, అతని మాట మీకు హెచ్చరిక. ఆ రోజు నుంచి మీ ఇంట్లో వాతావరణం మారుతుంది. మీ మనసులో భయం తగ్గుతుంది. అదృష్టం నెమ్మదిగా వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. డబ్బు ఎందుకు ఆగిపోయింది, ఇప్పుడు ఎందుకు కదులుతుంది? మేషరాశి వారు ఒక విషయం ఎప్పుడూ అనుకుంటారు: డబ్బు సంపాదించే శక్తి నాకు ఉంది, కష్టపడే అలవాటు నాకు ఉంది, కానీ ఎందుకో డబ్బు నా దగ్గర నిలవదు. వచ్చిన డబ్బు వచ్చినట్టే పోతుంది, లేదా రావాల్సిన డబ్బు మధ్యలోనే ఆగిపోతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. గతంలో మీరు ఎవరినో నమ్మి నష్టపోయారు, లేదా ఎవరికో సహాయం చేసి తిరిగి పొందలేదు, లేదా మీకు రావాల్సిన డబ్బును వదిలేశారు. ఇది మీ మంచితనమే, కానీ అదే మీకు బరువుగా మారింది. ఈ యొక్క మార్చి 12వ తేదీ నుంచి మీ జీవితం అనుకోని మార్పులు జరుగుతుంది. 13వ తేదీన ఈ బరువు నెమ్మదిగా తగ్గుతుంది. ఆర్థికంగా మీ జీవితంలో ఒక కదలిక మొదలవుతుంది. పాత బాకీలు గుర్తుకొస్తాయి. ఎప్పుడో మర్చిపోయిన డబ్బు విషయాలు తిరిగి చర్చకు వస్తాయి, లేదా ఎవరో మీరు ఊహించిన సమయంలో మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఇది ఒక్కసారిగా ధనవంతులను చేయదు, కానీ మీ శ్వాసను ఆపేసిన భయాన్ని తీసేస్తుంది. ఇప్పటి వరకు మీరు డబ్బు గురించి ఆలోచిస్తూ నిద్రపోలేని రాత్రులు ఉన్నాయి. ఇప్పటి నుండి ఆ రాత్రులు తగ్గుతాయి. మీరు డబ్బును వెంబడించడం కాదు, డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే దశ ఇది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి: ఈ దశలో వచ్చిన డబ్బును భయంతో దాచకండి, అహంకారంతో ఖర్చు పెట్టకండి. సమతుల్యతే మీ అదృష్టాన్ని నిలబెడుతుంది. మీకు విలువ ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే, మేషరాశి వారి కెరీర్ జీవితం ఎప్పుడూ సూటిగా సాగలేదు. మీకంటే తక్కువ పనిచేసిన వాళ్ళు మీకంటే ముందుకు వెళ్ళారు. మీకంటే తక్కువ అర్హత ఉన్నవాళ్ళు మీకంటే ఎక్కువ గుర్తింపు పొందారు. ఇది మీ లోపం కాదు, మీరు నమ్మకం పెట్టుకున్నారు. మీరు నిశ్శబ్దంగా పనిచేసే వ్యక్తి. మీరు ఫలితం మీద నమ్మకం పెట్టుకున్నవారు, ప్రమోషన్ మీద కాదు. అందుకే మీ విలువ ఆలస్యంగా బయటపడుతుంది. మార్చి 12 తర్వాత మీ మాటకు బలం పెరుగుతుంది. ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలు వినిపించకపోయినా ఇప్పుడు అదే మాటలు నిర్ణయంగా మారుతాయి. ఉద్యోగం లేని మేషరాశి వారికి ఒక సంకేతం వస్తుంది. అది వెంటనే ఉద్యోగం కావచ్చు, లేదా ఒక అవకాశం కావచ్చు, కానీ అది మీ దశ తప్పు కాదని చెప్పే సంకేతం. ఉద్యోగంలో ఉన్నవారికి ఒత్తిడి తగ్గుతుంది. మీ మీద అనవసరపు నిందలు తగ్గుతాయి. మీ మీద నిఘా పెట్టిన వాళ్ళు మీ పనిని గమనించడం మొదలు పెడతారు. ఇక్కడ ఒక హెచ్చరిక: ఈ సమయంలో మీ నోరు కంటే మీ పని మాట్లాడనివ్వండి, ఎందుకంటే మీ విజయాన్ని అందరూ తట్టుకోలేరు. గాయం ఎందుకు లోతుగా ఉంది, మార్పు ఎలా వస్తుంది అంటే, మేషరాశి వారు ప్రేమలో ఎప్పుడు పూర్తిగా ఇస్తారో సగం ప్రేమ సగం నమ్మకం అనే మాట మీకు తెలియదు. అందుకే మీ గాయాలు లోతుగా ఉంటాయి. గతంలో మీరెవరికో మీ మనసు పూర్తిగా ఇచ్చారు, లేదా మీ విలువ తగ్గించబడింది. అది ఇంకా మీ లోపల ఉంది. మీరు నవ్వుతున్న ఆ గాయం మాట్లాడుతుంది. మార్చి 14 తర్వాత ఈ గాయం మీద మీ మందు పడుతుంది. కొంతమందికి పాత ప్రేమ తిరిగి వస్తుంది, కానీ అదే రూపంలో కాదు. కొంతమందికి కొత్త వ్యక్తి వస్తాడు,
కానీ పాత గాయాన్ని తాకకుండా దాంపత్య జీవితంలో ఉన్నవారికి మాటలు తగ్గుతాయి. అర్థం చేసుకోవటం పెరుగుతుంది. మీరు వినాలని కోరుకున్న మాట ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు ఒక నిజం గుర్తుంచుకోండి. ఈ దశలో మీరు ప్రేమను అడగకండి. మీరు ప్రేమను ఎంచుకోండి. ఎందుకంటే మీరు కోరుకున్న ప్రేమ కాదు, మీకు అవసరమైన ప్రేమ ఇప్పుడు దగ్గరగా ఉంది. భయం ఎందుకు పట్టుకుంది? అది ఎలా పోతుంది? మేషరాశి వారు బయట ధైర్యంగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం భయంతో జీవిస్తారు. రేపు ఏమవుతుందో, నా నిర్ణయం తప్పైతే మళ్ళీ నష్టపోతానేమో, ఈ భయం మీ శత్రువు కాదు, ఇది మీరు ఎక్కువ అనుభవించానని చెప్పే గుర్తు. అలానే మార్చి 14 నుంచి ఈ భయం తగ్గడం మొదలవుతుంది. మీరు ఒక్కసారిగా బలంగా మారరు, కానీ మీరు కూలిపోనని నమ్మకం వస్తుంది. ఈ నమ్మకం మీ ముఖంలో కనిపిస్తుంది, మీ మాటల్లో వినిపిస్తుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈ మార్పును గమనిస్తారు. ఇది లోపల జరిగే యుద్ధం, బయట ఎవరికీ కనిపించదు, కానీ మీ జీవితాన్ని నిశ్శబ్దంగా మార్చేస్తుంది. అలానే మార్చి 15వ తేదీన సాధారణ రోజులు కావు. ఇవి మీ జీవితానికి మధ్యలో ఉన్న వంతెన. ఇది వరకు మీ జీవితం ఒకటి, ఇప్పటి నుంచి మీ జీవితం ఇంకొకటి. మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా పెద్ద ఫలితం ఇస్తుంది. మీరు వదిలే చిన్న అలవాటు కూడా పెద్ద మార్పు తెస్తుంది. ఇక్కడ విధి మీ చేతిలో ఒక అవకాశం పెడుతుంది. అది భయంతో వదిలేస్తారా, లేదా ధైర్యంతో పట్టుకుంటారా, అది మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఒక విషయం మాత్రం ఖాయం, ఈ దశ దాటిన తర్వాత మీరు మళ్ళీ పాత మేషరాశి వ్యక్తి కారు. మీ ఆలోచన మారుతుంది, మీ విలువ మారుతుంది, మీ దారి మారుతుంది. ఇదే విధి మలుపు. మీపై ఉన్న మాటలు ఎలా ఆగిపోతాయి అంటే, మేషరాశి వారు ఎప్పుడు ప్రత్యక్ష శత్రువుల కంటే అదృశ్య శత్రువుల వల్ల ఎక్కువగా నష్టపోయారు. మీ ముఖం ముందు నవ్విన వాళ్ళు మీ వెనుక మీ మీద మాటలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మీ పనిని తక్కువ చేసి మాట్లాడటం, మీ విజయాన్ని చిన్నదిగా చూపించడం, మీ తప్పు కాకపోయినా మీ మీదే తప్పు అని మోపడం, ఇవి అన్నీ మీ జీవితంలో ఎన్నోసార్లు జరిగాయి. కానీ మీరు ఒక పని చేశారు. మీరు ఎదురు మాట్లాడలేదు, మీరు ప్రతీకారం తీర్చుకోలేదు, మీరు మౌనంగా భరించారు. ఈ మౌనమే ఇప్పుడు మీకు బలంగా మారబోతుంది. మార్చి 15 తర్వాత మీ గురించి మాట్లాడే వాళ్ళలో మార్పు వస్తుంది. ఇప్పటి వరకు మీ మీద ఆరోపణలు చేసిన వాళ్ళే ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన స్థితిలో పడతారు. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మీ పని, మీ నిజాయితీ, మీ నిలకడ అన్నీ కలిసి మీ తరపున మాట్లాడతాయి. కొంతమందికి మీ మీద చెప్పిన అబద్ధాలు వాళ్ళకే భారంగా మారతాయి. కొంతమందికి మీ దగ్గరకు వచ్చి మాట మార్చే పరిస్థితి వస్తుంది. ఇది ప్రతీకారం కాదు, ఇది న్యాయం. మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం, మీరు మౌనంగా ఉన్నప్పుడు విధి మీ తరపున పనిచేస్తుంది. విభేదాలు ఎందుకు తగ్గుతాయి, అర్థం చేసుకోవటం ఎలా పెరుగుతుంది. మేషరాశి వారి కుటుంబ జీవితం ఎప్పుడూ బయటికి కనిపించినంత సులభం కాదు. మీరు కుటుంబం కోసం త్యాగం చేసినా అది గుర్తింపబడని సందర్భాలు ఉన్నాయి. మార్చి 13 నుంచి మీ ఆలోచనలు మారతాయి, మీ నిర్ణయాలు బలపడతాయి. మీ జీవితంలో ఒక కొత్త దారి తెరుచుకుంటుంది. ఇది ఒక్కసారిగా అద్భుతం జరగటం కాదు, కానీ నెమ్మదిగా ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చే ప్రయాణం మొదలవుతుంది. మీరు ఈ వీడియోలో ఒక్క మాటైనా మీ జీవితానికి సంబంధించినట్లు అనిపిస్తే అది సంకేతమే. ఆ సంకేతాన్ని తక్కువగా తీసుకోకండి. ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతాను. ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కోపంతో కాదు, భయంతో కాదు, ఆలోచనతో, శాంతితో, నమ్మకంతో ముందుకు వెళ్ళండి. మీ జీవితంలో జరిగిన ప్రతి బాధ మిమ్మల్ని మరింత బలంగా చేయటానికి మీరు ఓడిపోలేదు, మీరు బలంగా తయారవుతున్నారు. ఇది నేను మీకు ఇచ్చిన 100% నిజమైన జ్యోతిష్య సూచన. మార్చి 13న మీ జీవితంలో జరిగే మార్పులను మీరే గమనిస్తారు. అలాగే ఈ వీడియోలో సమాచారం మీకు మీ మనసుకి ఎలా అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఓం నమఃశివాయ అని కింద కామెంట్లో రాయండి. వీడియోని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.